మనందరం జీవితంలో ఎదగాలని కోరుకుంటాం కదా. దానికోసం ఎన్నెన్నో కొత్త మార్గాలు వెతుకుతూ ఉంటాం. కాని కొన్నిసార్లు అన్నిటికన్నా పవర్ఫుల్ పాఠాలు మన పాతకాలం నాటి జ్ఞానంలో, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే దాగి ఉంటాయి. ఈరోజు మనం ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది ఒక మొక్క పెరిగినట్లుగా మన ఎదుగుదలను ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని ఒక ఇంట్రెస్టింగ్ కోట్తో మొదలుపెడదాం. ప్రాచీన వ్యూహకర్త చాణక్యుడు ఏమన్నారంటే, ఒక వ్యక్తి మరీ నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉండే చెట్లను మొదట నరుకుతారు, నిజాయితీపరులను మొదట మోసం చేస్తారు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది గదూ. ఏంటి, నిజాయితీగా ఉండటం తప్పా? అసలు చాణక్యుడు ఉద్దేశమేమై ఉంటుంది? ఈ ప్రశ్నే మన ఈరోజు అన్వేషణకు పునాది అన్నమాట. అవును, అసలు పాయింట్ ఇదే. నిటారుగా ఉండి విరిగిపోయే చెట్టులా కాకుండా ఎంత పెద్ద గాలివాన వచ్చినా తట్టుకుని నిలబడే వృక్షంలా మనం ఎలా మారాలి? చాణక్యుడి తెలివినే ఒక గైడ్గా తీసుకుని ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. ఏదైనా గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద చెట్టు కూడా మొదట ఒక చిన్న విత్తనమే. అలాగే మన సక్సెస్ కూడా సరైన ప్లానింగ్, ఒక క్లియర్ ఆలోచనతోనే మొదలవుతుంది. ఇదే మన ఎదుగుదలలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. చాణక్యుడు చెప్పే మొదటి సలహా ఇదే. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు మనం సరియైన పునాది వేసుకోవాలి. అంటే మనల్ని మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. ఆ ఫౌండేషన్ లేకుండా చేసే ఏ ప్రయత్నమైనా అదెలాగంటే ఎడారిలో విత్తనం నాటినట్టు, అది మొలవదు. చూడ్డానికి ఈ 3 ప్రశ్నలు చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఇవి చాలా పవర్ఫుల్. ఎందుకు అనే ప్రశ్న మన మోటివేషన్ను బయటకు తీస్తుంది. ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేది మనల్ని రియాలిటీలో ఉంచుతుంది. ఇక నేను విజయం సాధించగలనా అనేది మన కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తుంది. వీటికి క్లియర్గా ఆన్సర్స్ దొరికాకే ముందుకు వెళ్ళాలి. సరే, మంచి విత్తనం సెలెక్ట్ చేసుకున్నాం, సరైన నేలలో నాటేశాం. మరి నెక్స్ట్ ఏంటి? ఆ చిన్న మొలక చాలా సున్నితంగా, డెలికేట్గా ఉంటుంది. దాన్ని బయటి ప్రపంచం నుంచి కాపాడుకోవాలి. మన ఐడియాలు, మన ప్లాన్స్ కూడా అచ్చం అలాంటివే. చాణక్యుడు చెప్పిన ఈ మాట కాస్త కఠినంగా అనిపిస్తోంది కదా, కానీ దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇది భయపడమని కాదు, మనల్ని మనం తెలివిగా ప్రొటెక్ట్ చేసుకోమని. మన ఐడియా ఇంకా ప్రారంభ దశలో చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు దానికి రక్షణ చాలా అవసరం. ఒకసారి ఆలోచించండి, మన ప్లాన్స్ని ముందుగానే అందరితో పంచుకుంటే ఏమవుతుంది? కొందరి అసూయ, మరికొందరి అనవసర సలహాలు, ఇవన్నీ మనల్ని దారి తప్పించవచ్చు. అదొక ముళ్ల కంచె మధ్యలో పెరిగే మొక్కలాంటిది. అదే మౌనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ ఆలోచన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సేఫ్గా పెరుగుతుంది. విత్తనం భూమిని చీల్చుకుని పైకి రావడమే దాని లైఫ్లో అన్నిటికంటే కష్టమైన దశ. మనకు కూడా అంతే. మన ప్లాన్ని యాక్షన్లో పెట్టేటప్పుడు మనకు ఎదురయ్యే మొదటి అడ్డంకులను, మనలో ఉండే భయాలను దాటడమే అసలైన ఛాలెంజ్. ఇది చాణక్యుడు చెప్పిన చాలా ముఖ్యమైన సూత్రం. చాలామంది ఒక పనిని మొదలుపెట్టి ఫెయిల్ అవుతామేమో అనే భయంతో సగంలోనే ఆపేస్తారు. కాని నిజం చెప్పాలంటే ఆ భయాన్ని గెలిచి ముందుకు వెళ్ళినప్పుడే అసలైన విజయం సాధ్యమవుతుంది. ఫెయిల్యూర్ భయాన్ని దాటడమంటే ఆ మొలక భూమిలోని చీకటిని, బరువని నెట్టుకుంటూ వెలుగులోకి రావడమే. ఆ పోరాటమే మనల్ని మెంటల్గా స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ కష్టమైన ఫేజ్ని దాటితేనే కదా మన కృషికి అసలైన ఫలితం కనిపించేది. ఇప్పుడు మన మొక్క పెరిగి పెద్దదైంది. అయితే అది తుఫానులను, గాలివానలను తట్టుకుని నిలబడాలంటే దానికి 2 విషయాలవసరం. అవి మన జీవితంలో, మన ఎదుగుదలలో కూడా అంతే ముఖ్యం. చాణక్యుడు విద్య అన్నప్పుడు కేవలం సర్టిఫికెట్ల గురించి మాట్లాడలేదు. విద్య అంటే ఒక చెట్టుకు భూమిలోపల ఉండే వేర్లలాంటిది. ఆ వేర్లు మనకు కనిపించవు, కాని అవి ఎంత బలంగా, ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది. జ్ఞానం మనకు అలాంటి స్టెబిలిటీని, గౌరవాన్ని ఇస్తుంది. చూడండి, ఆస్తులు, డబ్బు ఇవాళ ఉంటాయి, రేపు పోవచ్చు. అవి పర్మనెంట్ కాదు. కాని మనం కష్టపడి నేర్చుకున్న జ్ఞానం, మన స్కిల్స్ ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అవే మన నిజమైన బలం, మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టని నిజమైన స్నేహితుడు. ఎలాంటి కష్టకాలంలోనైనా మనల్ని నిలబెట్టే శక్తి జ్ఞానానికే ఉంది. ఇప్పుడు మనం మొదట్లో చూసిన ఆ కోట్ దగ్గరికి మళ్ళీ వద్దాం. నిటారుగా ఉండే చెట్టు అంటే మొండి నిజాయితీ. అంటే ఏదీ ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేయడం. అలాంటి చెట్టు చిన్న గాలివానకే విరిగిపోతుంది. కాని గాలికి వంగి
తుఫాను తగ్గాక మళ్ళీ నిటారుగా నిలబడే చెట్టులా వివేకంతో కూడిన నిజాయితీ ఉండాలి. అంటే సందర్భాన్ని బట్టి తెలివిగా ఎదుటివాళ్లని నొప్పించకుండా ప్రవర్తించడమన్మాట. మొత్తంగా ఒక చిన్న విత్తనం ఒక పెద్ద మహావృక్షంగా మారే ఈ ప్రయాణం నుంచి మనం నేర్చుకున్న పాఠాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఇవి మన పర్సనల్ లైఫ్కే కాదు, ప్రొఫెషనల్ లైఫ్కి కూడా బాగా ఉపయోగపడతాయి. మనం నేర్చుకున్న ఈ ఎదుగుదల చక్రాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. మొదట సరైన ప్లాన్తో విత్తనం నాటాలి. తర్వాత ఆ ఆలోచనను మౌనంతో కాపాడుకోవాలి. ఎదురయ్యే సవాళ్లను పట్టుదలతో ఎదుర్కోవాలి. జ్ఞానమనే వేర్లతో మనని మనం బలంగా చేసుకోవాలి. చివరగా పరిస్థితులకు అనుగుణంగా మారే గుణాన్ని అలవర్చుకోవాలి. ఈ 5 స్టెప్స్ మనల్ని విరిగిపోకుండా బలంగా ఎదిగేలా చేస్తాయి. ఈ ప్రాచీన వివేకాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మన జీవితంలో మనం ఏ కొత్త ఆలోచనకు, ఏ కొత్త లక్ష్యానికి బీజం వేయబోతున్నాం?